నమస్కారం వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. ఎన్నికల ముందు వరకు అందరూ నవ్వాలే, మనం బరంపురం అన్నారు ఓ ఎమ్మెల్యే. రిజల్ట్ రాగానే ఆయనలోని అపరిచితుడు నిద్రలేచి ఎవరు మీరంతా అన్నట్టు మాట్లాడుతున్నారు. 5 ఏళ్లు నానా తంటాలు పడి పార్టీ కోసం కలిసి పనిచేసే ఈయన ఏంటి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారంటూ టీడీపీ కేడర్ వంతు అవుతుందంటూ ఎవరు ఆ ఎమ్మెల్యే, సొంత పార్టీ కార్యకర్తలతో ఎందుకు అలా ఉంటున్నారు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో మంది పార్టీ పెట్టారు. అయితే కొన్ని మాత్రమే నిలబడి ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. ముఖ్యంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ కూడా ఒకటి. పార్టీ పేరు వినపడితే చాలు, ఆ పార్టీ జెండా కనపడితే చాలు జై కొట్టే కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని నిలబడిన కార్యకర్తలు ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినా కూడా ఆ నియోజకవర్గంలో ఆశించిన మేర పార్టీ ముందుకు పోవటం లేదు. ఆ ఎమ్మెల్యే తీరుపై నియోజకవర్గంలోనే కాక అధిష్టానం వరకు కంప్లైంట్స్ పోతున్నాయి. కార్యకర్తలే కాదు, ప్రభుత్వ అధికారులు సైతం అదే బాటలో ఉన్నారు. అదే అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గ పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో మదనపల్లి నుంచి టీడీపీ తరపు నుంచి గెలిచారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మాజీ ఎమ్మెల్యేలు సహా 6 కూటమి నేతలు సీటు కోసం ప్రయత్నించినా చివరికి మైనార్టీ కోటాలో షాజహాన్ కు అవకాశం దక్కింది. టికెట్ వచ్చాక లోకల్ గ్రూప్లను అన్నింటినీ కలుపుకుని గెలిచిన షాజహాన్ వ్యవహార శైలి ఆ తర్వాత పూర్తిగా మారిపోయింది అంటున్నారు లోకల్ టీడీపీ కార్యకర్తలు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న షాజహాన్ బాషా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక్కసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర సమయంలో షాజహాన్ బాషా టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి గెలుపొందారు. అయితే ఇదే మదనపల్లికి చెందిన కొంతమంది పాత టీడీపీ క్యాడర్ కి మాత్రం ఎమ్మెల్యే తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్టుగా బహిరంగంగా సోషల్ మీడియాలను తెలుగు తమ్ముళ్లు సవాళ్లు విసురుకుంటున్నారు. వీటన్నిటికీ కారణం ఓ ప్రభుత్వ అధికారి. ఆ అధికారి మండల రెవెన్యూ ఆఫీసర్ కాజాబీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మదనపల్లిలో ఎమ్మెల్యే తన సామాజిక వర్గానికి చెందిన ఎంఆర్ఓని తెచ్చుకున్నారు అనే వాదన అప్పట్లో ఉన్నప్పటికీ అదే అధికారి అదే ఎమ్మెల్యేపై నారా లోకేష్ కి ఫిర్యాదు చేయడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది.
ఇదే మదనపల్లికి చెందిన మరో నేత శ్రీరామ్ చిన్నబాబుని ఎమ్మెల్యే వర్గం టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. శ్రీరామ్ చిన్నబాబు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులుగా ఉన్నారు. ఈయన రాష్ట్ర స్థాయి నాయకులు. అయితేనేం లోకల్ గా పలు కార్యక్రమాల్లో తనకు ప్రాధాన్యత లేకపోవడం, ఎమ్మెల్యే తీరుపై అలిగి ఉండటం ఇక్కడి రాజకీయం వేడెక్కింది. గత 5 ఏళ్లుగా ఎన్నో ఇబ్బందులు పడ్డామన్న భావన మదనపల్లి టీడీపీ జనసేన కేడర్లో ఉందట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దుమ్మలపాటి రమేష్ సహా ఇతర నేతలు అనేక ఆందోళనల్లో పాల్గొన్నారు. వందల మంది కార్యకర్తలు పోలీస్ కేసులు ఎదుర్కొంటున్నారు. నెలలో 2 సార్లు కోర్టు వాయిదాలకు తిరుగుతున్న వారు సైతం ఉన్నారు. ఇంత చేసి కష్టపడి గెలిపిస్తే ఇప్పుడు ఎమ్మెల్యే షాజహాన్ తమకు చుక్కలు చూపిస్తున్నారని తీవ్ర ఆవేదనగా ఉన్నారు తమ్ముళ్ళు. షాజహాన్ బాషా మాత్రం తన పని తాను చేసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నారని కొందరంటుంటే, ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతూ ఎన్నో పోరాటాలు చేసి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని సొంత వారికే ప్రాధాన్యత ఇవ్వడంపై తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. పాలనాపరమైన నిజాలను ప్రజలకు తెలియకుండా కొంతమంది జర్నలిస్టులను కొనేసి నిజాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అయ్యాక షాజహాన్ పాత టీడీపీ నాయకులను పట్టించుకోకుండా కేవలం కాంగ్రెస్ లో ఉన్నప్పుడు తనతో పాటు తిరిగిన వాళ్లకే పెద్దపేట వేస్తున్నారనేది ఆయన మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు ఏ పని చెప్పుకోవటం లేదని, అసలు పట్టించుకోవటం లేదని కార్యకర్తలు తెగ ఫీల్ అవుతున్నారని సమాచారం. టీడీపీ నేతలది ఒక బాధ అయితే, టికెట్ కోసం ప్రయత్నం చేసి విఫలమైన జనసేన నేత రామ్దాస్ చౌదరిది మరో బాధగా ఉంది. సీటు రాకపోయినా పార్టీ ఆదేశాలతో కష్టపడి పనిచేస్తే తీరా గెలిచాక కనీసం పలకరింపు కూడా లేదని ఆయన ఆవేదనగా తెలుస్తోంది. ఎమ్మెల్యే తీరు నచ్చక ఇప్పటి వరకు ఏ కార్యక్రమాలకి వెళ్లలేదు జనసేన నాయకులు. ఇక ఇదే దారిలో బీజేపీ సైతం షాజహాన్ కు దూరంగానే ఉంటున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇలా 3 పార్టీల నేతలు ఎమ్మెల్యేపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా ఆయన మాత్రం తనకేమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారనేది లోకల్ టాక్. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే అనుచరులు ఇసుక అక్రమ రవాణాను మొదలుపెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిమ్మలపల్లి మండలం అగ్రహారం నుంచి టిప్పర్లలో ఇసుకను మేగులూరుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరికొందరు అనుచరులు ప్రభుత్వ కార్యాలయాలను విభజించుకుని తలొకటి పంచుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని కూటమి పార్టీలోనే చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
ఇటీవల లాటరీలో మద్యం షాపులు దక్కించుకున్న వారి మీద ఒత్తిడి తెచ్చిన ఎమ్మెల్యే అనుచరులు 50% వాటా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంచో చెడో అసలు కార్యక్రమం ఏదైనా సరే పాత టీడీపీ లీడర్స్ ని పక్కన పెట్టి ఎమ్మెల్యే షాజహాన్ పాత కాంగ్రెస్ నాయకులను ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడుతుంది క్యాడర్. పనులు పదవులు అన్ని వారికి అయితే ఇక 5 ఏళ్ల నుంచి మేం చేసింది ఎందుకని ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు కూటమి నేతలు. ఈ వ్యవహారాలపై 3 పార్టీల అధిష్టానాలకు ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. మరికొందరైతే అసలు ఇంతకీ ఆయన కూటమి ఎమ్మెల్యేనా లేక కాంగ్రెస్ ఎమ్మెల్యేనా అన్న అనుమానం వస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే తీరుపై తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. నియోజకవర్గంలో 15 సంవత్సరాల తర్వాత టీడీపీ జెండా ఎగిరితే అందుకు కారణం షాజహాన్ బాషా అని కాదు, టీడీపీ క్యాడర్ అనే రీతిలో ఇక్కడి పరిస్థితి మారింది. ఏదేమైనా పార్టీ పరువు పోకుండా ఉండాలంటే టీడీపీ పార్టీ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మదనపల్లి ఎమ్మెల్యే మ్యాటర్ ని కూటమి నేతలు ఎలా సెట్ చేస్తారో చూడాల్సిందే మరి. సో ఇది వాల్టి 1TV స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.